మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అట ఈరోజు. అసలు మనం ఈరోజు ఈ మీటింగుల్లో రాజకీయ నాయకుల హడావిడి చూస్తే అసలు ఇది దేనికోసం ఏర్పాటు చేశారో అర్థం కాదు. అసలు దేనికోసం ఇది మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం అంటే ఏముండాలి? టీచర్సు, పేరెంట్స్, విద్యార్థులు ఇంకా సిబ్బంది మాట్లాడుకొని సమస్యలు ఏంటి, ఎక్కడ ప్రాబ్లం ఉంది, దేన్ని ఓవర్కమ్ చేసుకోవాలి, అంతా ఉన్న వాటి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. బేసిక్గా ఎప్పుడైతే రాజకీయ నాయకులు ఎంటర్ అవుతారో భ్రష్టు పట్టిపోవడమే కదా. ఇది కూడా రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం తప్పితే దీని ఉద్దేశం ఏమన్నా నెరవేరేటట్లు కనిపిస్తూ ఉందా అండి? ఒక దగ్గరికి ఏమో జరిగినప్పుడేమో చంద్రబాబు గారు, లోకేష్ గారు కలిసి అక్కడికో స్కూల్కి వెళ్తారు. ఆడెవరితో అన్న విద్యార్థులతోనో లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులతోనో వాళ్ళ సమస్యలు ఇవి అవి మనసు విప్పి మాట్లాడేటివి ఏమన్నా ఉన్నాయా? ఈసారి ఉప ముఖ్యమంత్రి గారు అంటే చిలకలూరుపేట ఆడికి పోతే పోలీసు వందనాలు స్వీకరించడాలు ఏంది ఇదంతా? ఎందుకు పోలీసు వందనాలు అంటే డగడగడగా అడగడగడగా డోలు కొడుతున్నారు, సెల్యూట్లు చేస్తున్నారు. దేనికోసం? ఆడ విద్యార్థులతో ఫోటో దిగుతున్నారు, అవి చూస్తున్నారు. తర్వాత పోయి చూడొచ్చు కదా ఇవన్నీ. ఆ కార్యక్రమం ఏ ఉద్దేశం కోసం? వీలు పోవడం ఎక్కువ అనుకుంటే రండి, మన కార్యకర్తలందరూ రండి ఆ కార్యక్రమాలకు. ఏం చేస్తారు? స్కూల్లో లేకపోతే రాజకీయ కార్యకర్తలు ఏం చేసేది ఉంటుందండి బాబు? ఏమవసరం వీళ్ళందరూ అక్కడికి? అందరినీ పోయినామా రాజకీయ ప్రచారం కోసం, దాన్ని ఆ స్కూల్లో వాడుకున్నామా, పోయిన వాళ్ళకి ఇంత టీ బిస్కెట్లు ఇచ్చినామా, ఇస్తున్నారా? ఇచ్చే ఉంటారులేండి, డబ్బులు కేటాయిస్తున్నారు కదా. ఇది తాగినాము, పోయినాము, అయిపోయాను, ఇంక అంతేనా? ఇదేమన్నా రాజకీయ కార్యక్రమమ్మా? ఏమన్నా ప్రయోజనం కనిపిస్తుందా ఇటువంటి వాటి వల్ల? వీళ్ళు ఒక మంచి ఉద్దేశంతో తీసుకొని వచ్చింటే ఫైన్, సంతోషం, స్వాగతించవచ్చు. కానీ ఆ ఉద్దేశం నెరవేరుతుందా? ఈ రాజకీయ నాయకులు చొరబడితే ఏదన్నా కనుక చక్కగా ఉంటుందా? ఇప్పుడు రాజకీయం అంటేనే విద్వేషం, అసూయ, ద్వేషాలు, ఒకరి మీద మరొకరు విషం జిమ్ముకోవడాలు. దాన్ని ఇప్పుడు స్కూళ్ళగానే పాకించేసేయాలా? ఏమో మరి. అసలు వీళ్ళు మొత్తం అంతా కనుక మంచిగా ఫోటోషూట్ కార్యక్రమాలాగే కనిపిస్తూ ఉన్నాయి. కానీ పై స్థాయిలో పైన, కింది స్థాయిలో కింద అంతా రాజకీయాలే చొరబడిపోయిండ్రు. వీళ్ళంతా ఉన్నప్పుడు పేరెంట్స్ ఏమైనా కనుక ఆ టీచర్ల మీదో స్కూల్ మీదో ఇంకేదైనా వాళ్ళకి ఉన్న కంప్లైంట్స్ ఇవేమైనా చెప్పగలుగుతారా? తిండి బాగాలేదనో, చదువు బాగాలేదనో, ఇంకోటి బాగాలేదని చెప్పగలుగుతారు నోరిప్పి? ఏందో మరి ఉద్దేశం ఏందో, వీళ్ళు చేసేది ఏందో, ఏదో ఒకటి చేసుకోండి.